సో హలో గైస్, వెల్కమ్ టు పండు వ్లాగ్స్. ఇంకా ఈ రోజు ముచ్చట ఏంటంటే మా చిట్టి పాప సహస్రాది అయితే బర్త్డే ఉండే, ఫస్ట్ బర్త్డే అనమాట. ఇంకా ఇక్కడనే బోనం చేసి ఆటనైతే కోసినారు అక్క వాళ్ళు. ఇంకా మీరందరూ కూడా మా సహస్ర పాపని విష్ చేసి బ్లెస్ చేయండి. ఇంకా బోనం అయితే బల్కంపేట్ టెంపుల్ అయితే చూసినారు. ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి మీరు. ఇంకా ఇదైతే పక్కన ఎల్లమ్మ కళ్యాణం అయితే చేసినారు. సో వాళ్ళకి ఎవరు రిలేటివ్స్ లేరైతే మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసారు. మేము ఇది కూడా అటెండ్ అయినాం అనమాట. హాయ్, హౌ ఆర్ యు? వాట్ ఆర్ యు డూయింగ్? గైస్ మా పెద్ద మామయ్య ఫారెనర్. యువర్ సెలబ్రేషన్ ఫినిష్. మంచి కూర్చో ఈయన అట్లనే చెప్తాడట. అక్క చూడండి గైస్, ముఖం దాచిపెట్టుకుంటుంది. మూతులు అంటే మూతులనే పెడతా. నువ్వు హాయ్ చెప్పమని మేమంతా తిని బయట కూర్చున్నాం గైస్ అందరం. ఇదొక రూమ్ అదొక రూమ్ మాది అనమాట. అన్నే వాళ్ళు బుక్ చేసి ఇక మేమైతే తిని బయట కూర్చున్నాం ఇట్లా అందరం. ఇక్కడ నాకు భలే అనిపిస్తుంది. మేకనైతే పడుకోబెట్టినారు విత్ ఇన్ ఒక 5 minutes వరకు. తర్వాత మేకను లేపంగానే ఎట్లా లేచింది చూడండి. అది మంచిగా ఏదో పాట పాడితే పడుకుంది. అది వీడియో అయితే తీయడం మర్చిపోయినా నేను. ఇంకా ఇక్కడ గురుస్వామి అయితే సహస్ర బ్లెస్సింగ్కి అయితే వచ్చిండు. వెరీ గుడ్. తీసుకొని స్వామి వస్తుంది. మోక్ష పూలదండ వేసుకున్నావా? పక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పక్క ఫుల్ బిజీ.
అక్కడ అంతా లేట్ అయిపోయేసరికి ఇంటికి వచ్చినాక అయితే కేక్ కటింగ్ అయితే చేసినాం మేమందరం. ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది. శాస్త్ర కూడా అసలు ఏం ఏడవలేదు. హ్యాపీ బర్త్డే సహస్రా. తినిపి కొద్దిగా ఆమె ఇష్టం డ్యాన్స్ తీయండి. సాట్ ఉంటావా శృతి? ఆమె సాట్ ఉంటున్నావట. చూడు అక్క అక్క చూడు ముత్తి కాడ చూడు. ఏది క్లాత్ ఏది? ఏదైతే ఖర్చు సరే పెడదాం ఖర్చు వద్దంటలే. వేసుకోవా? వద్దా వద్దా? నయం పిల్లవాళ్ళు ఎందుకంటే టయానికి వచ్చింది. ఆ పాట పెట్టేసరికి ఉత్సాహం వచ్చింది. ఒక నిమిషం నానే వస్తలేదు.